గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో నిర్వహించిన ఆత్మీయ సత్కారంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగ యువత తీవ్ర వివక్షకు గురైందని చెప్పారు. ఇప్పుడు అందరం కలిసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని వివరించారు. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సుఖవచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. ఇంతమందిలో ఈ రోజుకి ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థం లేదో మీరందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మటున్న లక్షలాది మంది అభిమానులు డిమోట్ అవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడూ కూడా నేను కనుక ఇంత కూడా చదవలేదు. ఈరోజు ఇందాక అన్నట్టు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అక్కడ దాకా ఎందుకు ఇదే కిరణ తమ్ముడు సొంతపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఇప్పుడున్నారు. తన మీద అనేకమైన కేసులు గుర్తిస్తారు. అంటే బిక్కుమనుకుంటా నా ఎమ్మడి తిరిగే కార్యకర్తలు అధికారులు కూడా నాడు గడిపారు. ఈనాడు నాకు పదవి వచ్చింది, ఈనాడు మన రాజ్యం వచ్చింది, ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం. స్వేచ్ఛగా మనందరం అరాచకత్వం ఉండదు, మనసులను నొప్పించే ఉండదు. మంచి పరిపాలన, స్వేచ్ఛ, ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు కానీ చౌకగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు ఉంది.